ఇన్ని రకాల అవాంతరాల ఎందుకు? ఏం అవసరం ఉంది? ఎందుకు ఈ పట్టుదల? ఎందుకు ఈ మొండి పట్టుదల, మంకు పట్టుదల? మేము టెండర్ పిలిచిన కెనాల్స్ని క్యాన్సిల్ చేసి నువ్వు కొడంగల్ పెట్టుకున్నావు, ఓకే పెట్టుకున్నావు, బాగానే ఉంది. మరి ఈ ఆడ 4-5 వేల కోట్లు ఖర్చు చేసేటప్పుడు కొడంగల్ కాడ ఈ 5 రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చే అవకాశం ఉండేటువంటి కాడ 500-600 కోట్లు ఖర్చు చేస్తే రిజర్వాయర్లు అయితే నిండుతాయి కదని నేను అనేది. అది రిజర్వాయర్లు నిండి ఉంటే ఇలా భూగర్భ జలం పుష్కలంగా ఉండేది కదా అని నేను అనేది. ఎందుకు చేస్తలేరు? ఇక అప్పుడైతే పనులు నడుస్తున్నప్పుడు మంత్రిగా ఉండే అప్పుడు జూపల్లి పాలమూరు పనులు నడుస్తున్నప్పుడు ఇక తబ్బిబ్ అయిపోయిన 2 సార్లు వివిధ సందర్భాల్లో 2 సార్లు బస్సులు పెట్టి ఇక్కడి నుంచి మీడియా మిత్రులను తోలుకొని పోయి అవన్నీ చూపించి కేసీఆర్ ఇంద్రుడు చంద్రుడు నా జీవితంలో అనుకోవాలి ఇట్లా అవుతుంది పని, ఇవన్నీ మాట్లాడి అన్ని రికార్డులలో ఉన్నాయి. అన్నీ కూడా మేము ప్లే చేసి చూపించినాం. ఏమన్నా సిగ్గు అభిమానం ఉన్నోడైతేనంటే సిగ్గుపడాలి, తలదించుకోవాలి. అవి లేనోళ్ళు ఏం చేస్తాం? మళ్ళీ ఇవాళ అదే నోటితోనే ఎట్లా మాట్లాడతాడు? కేసీఆర్ హయాంలో ఏం జరగలే, మొత్తం నిర్లక్ష్యము, నష్టపోయింది, ఇప్పుడు మేము సిపాయిలం, మేము ముందరికి చేస్తాం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మాట్లాడతాడు. సిగ్గులజ్జ ఉండాలి కదా ఇట్లా మాట్లాడటానికి ఎవరికైనా? బస్సులు పెట్టి తోలుకపోయి మాట్లాడింది నువ్వే కదా, పనులు చూపించింది మీరే కదా. అయ్యల్లా కేసీఆర్ దిగిపోయే నాటికి ఎక్కడైనా ఏదైనా ఆగి ఉంటే నువ్వు ఎత్తి చూపాలి కదా. ఆ కాలం అంతా బాగుందని మాట్లాడినోడు నువ్వే. కొత్త సర్కారు రాగానే దాంట్లోకి జంపు కొట్టి ఇలా ఏం జరుగుతలేదని మాట్లాడతానంటే ఇది మానాభిమానం ఉన్నోళ్ళు మాట్లాడే మాటలేనా ఇవి? ఒకనాడన రేవంత్ రెడ్డితో పోయి గట్టిగా కూర్చొని జిల్లా ఎమ్మెల్యేలను తోలుకొని పోయి ఇది ఇంత పని చేస్తే మనకి మేలు అవుతుందని అనడం చేసిండ్రా? మేము ప్రతిపక్ష పార్టీగా మా ఆవేదనను ప్రజల తరఫున వెలిపుచ్చి 100 రకాలుగా మాట్లాడితే వ్యక్తిగతంగా మమ్మల్ని తూలనాడే పని చేసినారు. మేము ప్రజల కోసం మాట్లాడితే మేము ఎత్తి చూపింది ఏంది? మీ ఘోర వైఫల్యాన్ని, మీ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపినాం. నువ్వు క్లెయిమ్ చేసుకోకుండా ఉండాల్సింది, నేను పాలమూరు బిడ్డను నేను గొప్ప చేస్తాను సపడ చేయకుండా ఉండాల్సింటివి. నేను మొత్తం రాష్ట్రం మనిషిని అంతటా చేస్తా అని చెప్పాల్సింటివి. ఆశలు ఎందుకు కల్పించినావు? మరి చేస్తాను ఎందుకు చెప్పినావు? చెప్పినప్పుడు అడగకుండా ఉంటామా? అడిగితే తప్పవుతుందా? నువ్వు చేయకపోవడం నీ తప్ప, అడిగింది మా తప్ప, చేయమని కోరింది మా తప్ప. ఇది ఇక దీనికి తోడు పాపం నేను ఆయన మాట్లాడుతూ సరే వ్యక్తిగతంగా ఆయన కామెంట్ చేసినా నేను ఫీల్ కాను, కానీ ఇక ఇంటి పేరు నీళ్ళు పెట్టుకున్నటువంటి ఆయన మీ బడికి ఎప్పుడైనా వచ్చిండా అని ఆ పిల్లలతో మాట్లాడండి. మహానుభావ 100 సార్లు మేము రోజు తిరిగిందే కాలువలు ఎంబడి, చెరువులు ఎంబడి, స్కూళ్ళు ఎంబడి, కాలేజీలు ఎంబడి. సరే మా పని ఏదో మేము చేసినాం, మాకు మీ సర్టిఫికెట్లు అవసరం లేదు, మాకు తృప్తి ఉంది చాలా. అదే ఎవరి సర్టిఫికెట్లు మేము కోరుతలేము. గెలుపోవటములు ప్రామాణికం కాదు. ప్రజా జీవితంలో ఒక కాలంలో ప్రజలకు ఏం జరిగిందనేది లెక్క, అది ప్రజల మనసులో ఉందా లేదా అనేది ప్రామాణికం. కానీ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది గత బీఆర్ఎస్ కాలంలో అని మాట్లాడతాడు. ఈయన మాట్లాడించినటువంటి విద్యార్థిని అమ్మాయి కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులంలో చదువుకుంటున్నటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి అద్భుతంగా మాట్లాడింది. కేసీఆర్ తయారు చేసినటువంటి ఆ బిడ్డ మాట్లాడిన మాటలు కేసీఆర్ స్కూల్లో మాట్లాడినటువంటి మాటలు. 1000 గురుకుల పాఠశాలలు ఒక్క పాలమూరుకే నువ్వు ఇయ్యాలడికి ఏమి ఇయ్యలే. నీ ఒక్క కొడంగల్కు, అది కూడా సిద్దిపేటలో ఉన్నదాన్ని పక్కకెళ్ళి అట్లా పక్కకు తోలుకొని పోయి దాంట్లో పడేసుకున్నావు. కానీ నువ్వు కొత్త చేసింది ఏమి లేదు. వెటర్నరీ కాలేజ్ పాలమూరుకు చేసింది ఏం లేదు, శూన్యం. కేసీఆర్ సర్కార్ వచ్చినాక పాలమూరు రంగారెడ్డికి శంకుస్థాపన చేసే రోజు మేము రిక్వెస్ట్ చేసి కేసీఆర్ గారిని కమిట్ చేయించినాం, అమలు చేయించినాం. సరే ఇలా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాం. ఇది వినియోగంలోకి వచ్చి నీళ్ళు వచ్చి పంటలు పండే నాటికి వ్యవసాయ అధికారుల ఆవశ్యకత ఉంటుంది. వ్యవసాయ విద్యలో నైపుణ్యంలో ఇక్కడ శిక్షణ అవసరం ఉంటుంది. మాకు విద్యాలయం కావాలని అక్కడే స్టేజ్ మీద అనౌన్స్ చేయించిన నేను 107 కోట్లతోన. పాలెంలో వ్యవసాయ కళాశాల వచ్చింది, పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ వచ్చింది, రేపు రీసెర్చ్ అవుతుంది. వనపర్తిలో అగ్రికల్చర్ కాలేజ్ పెట్టినాం, కోల్హాపూర్లో హార్టికల్చర్ కాలేజ్ ఇచ్చినాం, నారాయణపేటలో ఒక హార్టికల్చర్ పాలిటెక్నిక్ ఇచ్చాం, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇచ్చినాం, మహబూబ్నగర్లో మెడికల్ కాలేజ్ పెట్టినాం మొదటి దశలో 2016లో 450 కోట్లతోన. ఆ తర్వాత
అన్ని జిల్లా కేంద్రాలలో కొత్త జిల్లాలైన తర్వాత మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసినాం, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేసినాం, ఎస్సీ గురుకులాల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసినాం, మత్స్య కళాశాల తెచ్చినాం, ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చినాం. ప్రభుత్వ విద్యను కేసీఆర్ హయాంలో బలోపేతం చేసినంత ఎవరూ చేయలే గతంలో. ఇంకా దాని వేగాన్ని పెంచి మీట్ అయ్యేటువంటి క్రమంలోనే ఉన్నాం. మధ్యాహ్నం భోజనం అమలు చేసినాం, సన్న బియ్యంతో బ్రేక్ఫాస్ట్ ఇంట్రడ్యూస్ చేసినాం. ఒకటి కాదు రెండు కాదు, గురుకులాల పిల్లలు హిమాలయ పర్వతాలు ఎక్కినారు మా ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో. ఆయన స్పెషల్ సెక్రటరీగా పెట్టి అద్భుతంగా తీర్చిదిద్దినాం. వందలాది మంది సివిల్ సర్వీసెస్కు సెలెక్ట్ అయినారు. ఇక వేల మంది ఇంజనీర్లు కానీ ఇతర డిపార్ట్మెంట్లలో కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా నియామకమైనారు. పోలీస్ డిపార్ట్మెంట్లో, ఇతర డిపార్ట్మెంట్లో, అనేక డిపార్ట్మెంట్లలో గురుకులాల పిల్లలు. మన ఊరు మనబడి స్కీమ్ పెట్టి మొదటి దశలో 7,000 కోట్ల రూపాయలతో ఉన్న స్కూళ్ళ దురస్తు చేస్తే మా ప్రభుత్వం ఉన్న సమయంలో కొన్ని బిల్సే వచ్చినాయి. ప్రభుత్వ కాలావధి పూర్తయింది. కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆ స్కూళ్ళ యొక్క బిల్లులు ఇవ్వాలకి రేవంత్ రెడ్డి సర్కార్ నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తావా? ఈ కాంగ్రెస్ పార్టీ 10 జనపథ్కి వెళ్ళి తెచ్చిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాదా? విద్య మీద ఖర్చు పెట్టినప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఇవ్వాల్సిందే కదా. కక్ష కట్టి ఇస్తలేరు. విద్య గురించి మీరు మాట్లాడుతున్నారు. 26,000 బళ్లను కుదించి 4,000 బళ్లకు సరిపోతాయని చెప్పి మీరు చెప్తున్నారు. ఇవాళ ఇంకో దిక్కేం చేస్తుండ్రు? కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ పాఠశాలలకు చీఫ్ గెస్టులుగా పోయి రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా రైతాంగ ప్రజానీకానికి అందరికీ నమస్కారాలు. నిన్న మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా అక్కడ మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలు, వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మరోసారి గుర్తు చేయడం, మరింత వివరణ ఇవ్వడం బాధ్యతగా భావించి వాళ్ళ మీతో మాట్లాడుతున్నాను. గతంలో చాలాసార్లు చెప్పుకున్న విషయాలే అయినప్పటికీ కూడా మరోసారి గుర్తు చేయడం సందర్భాన్ని బట్టి అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి సారథ్యంలో 90% పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి పనులను విస్మరించి వాటి ప్రస్తావన లేకుండా అదేది జరగనట్లు 34 నెలల క్రితం కేసీఆర్ గారు ఆన్ చేసినటువంటి నార్లాపూర్ పంపు ఇవాళ కొత్తగా నిన్నగాక మొన్న మళ్ళీ స్టార్ట్ చేసి రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేసినాకనే, పాలమూరులో ఆయన పాదం మోపినాకనే కృష్ణా జలాలు ఏదో పాలమూరులో దుంకినాయనేటువంటి బిల్డప్ ఇవ్వడం, అది అపరిపక్వత అనాలనా, అవగాహన రాహిత్యం అనాలనా, లేకుంటే ప్రజలు ఇంత ఏమి తెలియకుండా ఉన్నారు, అమాయకంగా ఉన్నారు అనేటువంటి వీళ్ళ అహంకారపూరిత ధోరణ అర్థం కావట్లేదు. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం ఒక కొనసాగింపు, ప్రజాస్వామ్యంలో కొనసాగింపు ప్రక్రియ. పార్టీ ఏదున్నా 5 ఏళ్లకోసారి ఎవరు అధికారంలోకి వచ్చినా నిరంతరం కొనసాగేది. ఏ సమయంలో, ఏ కాలంలో, ఎవరి విధాన నిర్ణయాల వల్ల, ఎవరి ముందు చూపు వల్ల ఏ మేరకు ఎంత సత్వరంగా పరిష్కారాలు ప్రజలకు జరిగినాయనేటువంటిదే ప్రామాణికం. ఎప్పుడైనా అక్కడి నుంచి ముందుకు చెప్పాల్సి ఉంటుంది ఏదైనా చెప్తే. గతంలో మేము కూడా చాలాసార్లు చెప్పినాం. కేఎల్ఐ కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి ఈ ప్రాజెక్టులు మొదలుపెట్టినా కూడా కంటి తుడుపు చర్యలుగా మొదలుపెట్టి జలయజ్ఞంలో వేగం పెంచినట్లు నటించి అంతిమంగా పెండింగ్ ప్రాజెక్టులుగానే వాటిని వదిలేసిపోయింది సమైక్య రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ఏర్పడే నాటికి ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ, అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం కానీ పాలమూరు జిల్లాకు వాళ్ళ ప్రయత్నంగా ఇచ్చినటువంటి నీళ్ళు అనేటువంటివి మేము చాలాసార్లు చెప్పినాం. కేఎల్ఐలో కేవలం 12,000 ఎకరాలు మాత్రమే మొదటి లిఫ్ట్లో. నెట్టెంపాడు వాళ్ళ హయాంలో పూర్తయింది, కొద్ది భాగం మిగిలి ఉండే. భీమా ఫేజ్ 1, ఫేజ్ 2లో దాదాపు 70-75% పనులు పూర్తి ఉండే, వాటిని మేము పూర్తి చేసినాం. కేఎల్ఐకి సంబంధించి మాత్రం, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి మాత్రం దాదాపు 30 సంవత్సరాల పైచిలకు ఆ ప్రాజెక్టు దాని యొక్క తొలి ఆలోచన వచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం చేపట్టి దాన్ని పూర్తి చేసే వరకు 30 సంవత్సరాలు అయితే, ఆ 30 సంవత్సరాలలో 26 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం, కాంగ్రెస్ 2 ప్రభుత్వాలు కలిపి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టినటువంటిది 2,600 కోట్లు మాత్రమే. ఎక్కడికక్కడ పనులను వదిలేసినారు.
అటువంటి దాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు సమీక్ష చేసి ఆగిపోయినటువంటి పనులను సత్వరంగా పూర్తి చేసి నీళ్ళు ఇచ్చేటువంటి ఉద్దేశంతో మా కాలంలోనే కేసీఆర్ కాలంలో సుమారు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాను 4 ఏళ్ల కాలంలో. వాళ్ళు 26 ఏళ్ల కాలంలో 2,000 పైచీల కోట్లు ఖర్చు చేస్తే మేము 4 ఏళ్ల కాలంలో సుమారు 3,000 కోట్లు, 3,000 కోట్లకు 150 కోట్లు తక్కువ ఖర్చు చేసినాం, ఫలితం ఇచ్చినాం. 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. మీరు 12,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే దీనికి ప్రామాణికత ఏంది? ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం బడ్జెట్లో ఎంత ఖర్చు అయింది ఆ ప్రాజెక్టుకి అనేది ప్రభుత్వంలో లెక్క ఉంటుంది. ఆ లెక్కలు తీసే మేము చూపించినాం. ఎంత పని ఎప్పుడెప్పుడు పూర్తయింది అనేటువంటి దానికి ఇంజనీర్లు రికార్డు చేసినటువంటి రికార్డులు ఉన్నాయి. ఏ కెనాల్ లెంత్ ఎంత అయింది, ఏ సర్జిపూలు ఎప్పుడు తవ్వినరు, ఏ పంపులు ఎప్పుడు ఫిట్ చేసినరు, ఏ కరెంటు లైన్లు ఎప్పుడు గుంజినరు, ఎప్పుడు సివిల్ వర్క్లు అయినాయి, ఎప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్, ప్రతిదానికి రికార్డు ఉంది కదా. ఈ రికార్డుల ఆధారంగానే మేము 1కి 100 సార్లు చెప్పినాం. గత ప్రభుత్వం ఏం చేసింది, ఎంతవరకు చేసింది, మిగతాది మేము ఎంత చేసుకొచ్చినామని చెప్పినాం. కానీ మొత్తం మేము చేసినాం అని అన్నాడు చెప్పలే. పూర్తి చేసినాం, వేగంగా చేసినాం, ఫలితం తొందరిచ్చానని చెప్పినాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమైక్య రాష్ట్రంలో కలిసినటువంటి పాపానికి లేదా మమ్మల్ని కలిపిన పాపానికి పాలమూరు జిల్లా రైతాంగం కానీ పాలమూరు జిల్లా ప్రజలు కానీ మొత్తంగా 2 తరాల జీవితాన్ని కోల్పోయినారు. 174 టీఎంసీల ప్రాజెక్టులను కట్టుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వంలో, హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో, బూరుగుల రామకృష్ణారావు గారి ప్రభుత్వంలో తలపెట్టినటువంటి ప్రాజెక్టులను సమైక్య రాష్ట్రం ఏర్పడినాక నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ ప్రాజెక్టులను అన్నీ రద్దు చేసి పడేసినారు. పాలమూరుకు దక్కింది ఏంది? దక్కవలసినటువంటి భీమా 100 టీఎంసీలు, అప్పర్ కృష్ణ దాదాపు 70 టీఎంసీలు, 60-50 తుంగభద్ర కలిపి 70 టీఎంసీలు, అన్నీ కలిపి 174 టీఎంసీలతో పారాల్సినటువంటి పాలమూరు జిల్లా ఎగువననే గ్రావిటీతో రావాల్సినటువంటి ప్రాజెక్టులు మొత్తం రద్దయిపోయి దక్కింది ఏంటంటే బచావత్ యొక్క ట్రిబ్యునల్ జస్టిస్ బచావత్ గారు దయదలిసి ఇచ్చినటువంటి 20 టీఎంసీలు ఇస్తే దాంట్లోకి వెళ్ళి 18 టీఎంసీలని, కట్టేటప్పటికి 11 టీఎంసీలని, ఆఖరికి ఇప్పుడు 6-6.5 టీఎంసీల జూరాల. అంతకుముందు నిజాం కట్టించినటువంటిది ఆర్డీఎస్ కింద 87,000 ఎకరాలు ఉంటేనంటే అది అడుగంటిపోయి 10-20,000 ఎకరాలు. ఇది మాత్రమే ఉండినటువంటి పాలమూరు ముఖ చిత్రం. అటువంటి పాలమూరును తెలంగాణ తెచ్చినాక తెలంగాణ తెచ్చే క్రమంలోనే పాలమూరు మొత్తం తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించింది. పాలమూరు స్థితిగతులు కానీ, ఆనాటి కరువు కానీ, వలసలు కానీ, పేదరికం కానీ, ఆకలి చావులు కానీ, అంబలి కేంద్రాలు నడిపినటువంటి దృశ్యాలు కానీ, విధ్వంసమైనటువంటి పాలమూరు చిత్రం కానీ, ఇది తెలంగాణ ఉద్యమానికి ఆటైనా పాటైనా ఉపన్యాసమైనా ఒక కథా వస్తువు అయింది అన్నాడు. అటువంటి పాలమూరును కేసీఆర్ గారు దీక్ష తీసుకొని పట్టుదలతోన పాత ప్రాజెక్టులను పూర్తి చేసి చెరువుల కుంటలను దురస్తు చేసి పాలమూరు రంగారెడ్డి ఉనికిలోకి వచ్చే నాటికే దాదాపు 10 లక్షల ఎకరాలు చెరువుల కుంటలు కావచ్చు, కాలువల ద్వారా కావచ్చు, చెక్ డ్యాంల ద్వారా కావచ్చు, యాసంగి వానాకాలం సీజన్లో ఒక 50,000 ఇటు అటుగా ఒకసారి నీటి పారక మొదలైందంటే దాదాపు 10 లక్షల ఎకరాలు వానాకాలం, 7-8 లక్షల ఎకరాలు యాసంగిలో వరి పంటలు పండేటువంటి ఒక ముఖ చిత్రాన్ని మనం ఆవిష్కరించినాం. ఇది కళ్ళ ముందలు ఉంది, రైతులు అనుభవించిండ్రు, రైతుల అనుభవంలో ఉంది. పంటలు పండినాయి, రైతు బంధు వచ్చింది, సుభిక్షంగా అయినరు, ఇండ్లు బాగైనాయి, ఊర్లు బాగైనాయి, ఆర్థిక స్థితిగతులు పెరిగినాయి, వ్యాపారం పెరిగింది, వర్తకం పెరిగింది, కొత్త జిల్లాలైనాయి, ఆర్థిక కేంద్రాలుగా వృద్ధి చెందినాయి, గృహ నిర్మాణం పెద్ద ఎత్తున మొదలైంది. వివిధ సామాజిక కోణాలలో, ఆర్థిక కోణాలలో పాలమూరు ముఖ చిత్రం మారింది. ఈ స్థితి ఒకటి సరిపోదు. ప్రారంభంలోనే ఒకవైపు పెండింగ్ ప్రాజెక్టుల కృషి చేస్తూనే పాలమూరులో ఉండేటువంటి సాగుకు యోగ్యమైనటువంటి 35 లక్షల ఎకరాల భూమిలో అత్యధిక భాగం భూమిని వినియోగంలోకి తేవాలంటే ఒక మరో భారీ ప్రాజెక్టే అవసరం, దీనికి శరణమని ఉద్యమ కాలంలో మాట్లాడుతూ వచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డిని శ్రీశైలం దగ్గర సోర్స్ పెట్టి దానికి కూడా తుంగభద్ర నీళ్ళు వచ్చి కింద శ్రీశైలంలో జూరాల దిగువన కలుస్తాయి, అలంపూర్ దగ్గర దిగువన శ్రీశైలంలో కలుస్తాయి కాబట్టి ఆ నీళ్లను వాడుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. అది ఒక్కటే 400 టీఎంసీలు వస్తుంది. కాబట్టి పాలమూరు రంగారెడ్డికి సోర్స్ అనేటువంటిది నిరంతరం నీళ్లు ఉండేటువంటి ఒక సోర్స్గా శ్రీశైలంలో పెట్టి అక్కడి నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కన్సీవ్ చేసి 8 నెలల్లోనే ఎస్టిమేట్స్ కంప్లీట్ చేసినంత భారీ ప్రాజెక్టుకు. సమైక్య రాష్ట్రంలో కట్టిన ఏ ప్రాజెక్టు కూడా
8 నెలలు కాదు, 8-10 ఏండ్లు కేవలం ఎస్టిమేట్స్కు తీసుకునేది ఆనాటి ప్రభుత్వాలు, ఎస్టిమేట్స్ తయారు చేయడానికే. అటువంటిది 8 నెలల కాలంలో ఎస్టిమేట్స్ కంప్లీట్ చేసి జూన్ 2015 నాడు శంకుస్థాపన చేసి, అంటే ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే సొంత నిధులతోన. ఎందుకంటే అప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తలపెడుతున్నాం అనగానే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొరీలేయడం మొదలుపెట్టినారు. ఇది కొత్త ప్రాజెక్టు కాబట్టి అనుమతి తీసుకోవాలన్నారు, జలసంఘం అనుమతి కావాలన్నారు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలన్నారు. లేదు, ఇదివరకే దీని సర్వే కోసము ఎస్టిమేట్స్ కోసం జీవో పాస్ అయింది కాబట్టి ఇది పాత ప్రాజెక్ట్ అనేటువంటి ఆ కండిషన్తోన, ఆ లీగల్ ఎక్స్క్యూజెస్తోన మనం ముందుకు పోయినాం. అవాంతరాలు ఏదైనా అనుకోకుండా వస్తే ప్రాజెక్టు నిధుల లేమితో ఇబ్బంది పడవద్దు అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతోన పాలమూరు రంగారెడ్డిని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం పాలమూరు చరిత్రలో, పాలమూరు జిల్లాకు వర్తింపేటువంటి అంశంలో. అంత ప్రాధాన్యతతోన పాలమూరుకు నిధులు కేటాయించి సర్వే చేసి మంత్రులను ఎమ్మెల్యేలను దాని చుట్టూ పెట్టి 24 గంటలు సమీక్ష చేసుకుంటూ నిద్రాహారాలు మాని దాని మీద పనిచేస్తే ప్రాజెక్టు ముందుకు పోతూ ఉంది. ముందుకు పోతున్నటువంటి తరుణంలో భూసేకరణ కాడ కాంగ్రెస్ వాళ్ళు ప్రత్యక్షంగా నేరుగా రైతుల్ని రెచ్చగొట్టి పక్కన ఉండి వాళ్ళ మిత్రపక్షాలను కూడా ఎంబడదోలుకొని వచ్చి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. 1-2 సార్లు రైతుల్ని, ఒకసారి కాదు 2 సార్లు కాదు, 100 సార్లు ఆయా గ్రామాలు పోయి ఆయా రైతాంగంతో పోయి మేమందరం కూడా అన్నాడు భూసేకరణ సజావుగా జరగడానికి తోడ్పడ్డాం. భూసేకరణను అవసరమైన మొత్తం భూసేకరణ పాలమూరు రంగారెడ్డి మొత్తానికి 5 రిజర్వాయర్లు, పంప్ హౌజులు, కెనాల్స్ అన్నీ కలిపి ఆనాటికి కంటెంప్లేట్ చేసింది. 27,300 ఎకరాల పైచిలుకుంటే 27,000 పైచిలుకు ఎకరాలను మేము సేకరించినాం. టోటల్ ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీటెడ్. 27,000 ఎకరాలను భూసేకరణ కంప్లీట్ చేసినాం. మిగిలింది 160 ఎకరాలే. ఏంది ఈ 160 ఎకరాలు? ఎక్కడైనా భూమి దేవాదాయ శాఖకు రైతులకు మధ్యలో వివాదం ఉంది, ఏదులలో 40 ఎకరాలు అట్లా వివాదం ఉంది, అంతే తప్ప భూసేకరణకు ఆటంకం కాదు. అది వివాదంలో ఉండేటువంటివి, కోర్టు తీర్పులలో ఉండేటువంటివి, అటువంటివి ఏదైనా 1 ఉంటే 120, అవి ఎక్కడా దేనికి ఆటంకం కాదు. 27,000 ఎకరాలు సేకరించిన చోట 160 ఎకరాలను పట్టుకొని అవగాహన రాహిత్యమా లేకుంటే ప్రజలకు అవగాహన లేదనేటువంటి భ్రమలో ఉంటాడో ముఖ్యమంత్రి తెలియదు. కానీ భూసేకరణ గాంధీ రిజర్వాయర్లు ఎట్లా నింపాలి, ఏడ నింపాలి, నీళ్ళు ఎడబోయాలని చెప్తాడు. అంటే జనానికి ఏం తెలియనట్లు కొత్తగా నేర్పుతున్నట్లేనా? చేసిన 27,000 ఎకరాల భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చేయలేదా? ల్యాండ్ ఎక్విజిషన్ అవార్డ్స్ పాస్ చేయలేదా కలెక్టర్సు? కంపెన్సేషన్ రైతులకు ఇవ్వలేదా? రికార్డులు లేవా? ఇవన్నీ ఎట్లా మాట్లాడతారు ఇంత బాధ్యతారహితంగా? బాధ్యతారహితం అనాలా, అపరిపక్వత అనాలా, అహంకారం అనాలా, అజ్ఞానం అనాలా, ఏమనాలి దీన్ని? ఇట్లా మాట్లాడడంతో పాటు ఇట్లా అనేక సార్లు మాట్లాడారు. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నిన్న ఉపన్యాసం ఇచ్చేటప్పుడు అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడలేదు, కానీ ఆయనను ప్రసన్నం చేసుకోనికే అక్కడ ఉండేటువంటి నాయకులు మాట్లాడుకుంటా, ఇక మీరు పాదం మోపినాక, మీరు సమీక్ష చేసినాకనే పాలమూరులో నీళ్లు పడుతున్నాయనేటువంటి ఏమంటారు